హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, కరకరలాడే గులాబీ పువ్వులు పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వాటి కోసము నేనైతే మైదా పిండిని అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల మైదా పిండిని అయితే నేను తీసుకున్నాను. అందులోకి 3 ఎగ్స్, సోడా, యాలకులు తీసుకున్నాను. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు. తీసుకున్న వాటిని అయితే మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకున్న పిండి ఉంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది కాబట్టి మంచిగా జల్లెడ అనేది పట్టుకోవాలి. తీసుకునేది మంచి కొలతలతో తీసుకుంటే రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా నేను ఆ పిండిలోకి అయితే సోడాని అయితే యాడ్ చేసుకున్నాను. నేను 2 గ్లాసుల మైదా పిండికి తీసుకున్నాను కాబట్టి అందులోకి 1 గ్లాస్ వరకు షుగర్ అయితే తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా పౌడర్ లాగా వచ్చేంత వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల షుగర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. పిండిలో కలిపితే కూడా మంచిగా కలిసిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పిండిలో అయితే మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, పౌడర్ లాగా అయితే మొత్తం అయిపోయింది. ఇంకా నేను అదే మిక్సీ జార్లోకి 3 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ని అయితే ఒకటిగా పలగొట్టుకొని అయితే మొత్తము జార్లోకి అయితే వేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇంకా దాన్ని కూడా మెత్తగా జ్యూసీలాగా అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎగ్స్ని మొత్తం కూడా ఇలా అయితే వస్తుంది. ఇంకా దీన్ని అయితే మనము పిండిలో అయితే కలుపుకోవాలి. మొత్తం వేసుకోవాలి ఎగ్స్ది. మనం తీసుకున్న కొలతలోకి 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంటాయి. ఇంకా అందులోకి యాలకుల పొడిని కూడా తీసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి యాలకులను కూడా మిక్సీ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అది మనకు సరిపోయేంత వరకు కలుపుకోవాలి కాబట్టి నేనైతే వాటర్ కూడా యూజ్ చేసుకున్నాను. పిండి అనేది మంచిగా రావాలి కాబట్టి వన్ సైడ్ నుండి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు వేసుకున్న షుగర్ అయినా ఎగ్ అయినా కానీ మొత్తం పిండిలో అనేది కలిసిపోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా మనకు గట్టిగా అనిపిస్తే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ పలసగానే చేసుకోవద్దండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా రావు కాబట్టి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి మాత్రము. చాలా పర్ఫెక్ట్గా మాత్రం అయింది పిండి అయితే. తర్వాత కడాయి పెట్టుకొని నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో దీనికి ఫస్ట్ ఆయిల్ అయితే చాలా హీట్ కావాలి. ఎందుకంటే మనం పువ్వుల గుత్తి అనేది ఫస్ట్ ఆయిల్లో చాలా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకుంటేనే మనకు రోజ్ కుక్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తుంటాయి. ఆయిల్ అనేది వేడెక్కిపోయింది, ఈ విధంగా అయితే రావాలి. ఇంకా వేడెక్కిన దాన్ని పిండిలో అయితే పెట్టి 3/4 వరకు పెట్టి మాత్రము ఇంకా చూడండి ఇంత మాత్రమే పెట్టుకోవాలి. దాన్ని అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. మెయిన్ ఇందులో మనకు ఆయిల్ అనేది చాలా హీట్ అయితే ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మన కార్నర్స్ కొంచెం తీసుకోవాలనుకుంటే స్పూన్ అయినా లేదంటే షాక్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే షాక్తో అయితే తీసుకున్నాను. ఇంకా మిగిలిన పిండి కూడా మొత్తం అదే ప్రాసెస్లో అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కాకుండా మనం పూల గుత్తి వేడి ఉంచుకొని ఒకటేసారి 2-3 అయినా వేసుకోవచ్చు ఆయిల్లో. చూడండి, నేనైతే 2-3 వరకు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్ కూడా. చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయి, అసలు చాలా ఈజీగా అయితే అవుతుంది. తింటే కూడా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మిగిలిన పిండి కూడా మొత్తం అయితే వేసుకున్నాను. చూడండి, గోల్డ్ కలర్లోకి ఎంత బాగా వస్తున్నాయో. గోల్డ్ కలర్లు వచ్చేంత వరకు అయితే తిప్పుకోవాలి. చూడండి, రోజ్ కుక్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా కానీ మనం ఫెస్టివల్స్కి చేసుకున్న బాగుంటాయి. ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పంపించడానికి అయితే కూడా బాగుంటాయి. చూడండి, మొత్తం అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయి నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్రంచీగా అయినాయో, క్రిస్పీగా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో. మనమైతే వీటిని స్టోర్ చేసుకుంటే ఏం ఖరాబ్ కాకుండా కూడా ఉంటాయి. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.